అక్కడ పంట సాగు ఓ ప్రహసనంగా మారింది. శిథిలావస్థకు చేరి చెరువు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. అభివృద్ధికి నిధులు ఉన్నా ఖర్చు చేయటంలో అధికారులు చొరవ చూపకపోవడంతో ఏటికేడు సాగు విస్తీర్ణం పడిపోతోంది. దీంతో భూమిని నమ్ముకున్న రైతుల జీవితం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రాతోని చెరువు. పెనుబల్లి ప్రాంత రైతులకు ఈ చెరువే ప్రధాన సాగునీటి వనరు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం పట్టించుకునేవారు లేక చెరువులో పూడిక భారీగా పెరిగింది. అభివృద్ధికి నోచుకోక ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించలేకపోతోంది. గత కొన్నేళ్లుగా చెరువు దాని అనుబంధ కాలువలకు తాత్కాలిక మరమ్మతులే తప్ప శాశ్వత పనులు చేపట్టకపోవడంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. సుమారు 200 ఎకరాల సికం భూమి కలిగిన ఈ చెరువులో ప్రస్తుతం 50 నుంచి 60 ఎకరాల మేర మాత్రమే నీరుంది. మిగిలిన ప్రాంతమంతా ఒండ్రు మట్టి చేరడంతో చెరువులో పూర్తి స్థాయిలో నీరు నిలిచే అవకాశం లేకుండా పోయింది. దీంతో భారీ వర్షాలు కురిసినా రెండవ పంటకు నీరందే పరిస్థితి లేదు. అది లిఫ్ట్ కాలువ వాళ్ళు అక్కడ కుంట పెట్టుకున్నారు. మా పెద్ద చెరువుకి అయితే రానిట్లేదు. రాజకీయం అంటే వేసి ఎకరానికి 5,000, 600, 700 తీసుకుంటున్నారు. మెరకల సరళ పంపించుకుంటున్నారు. ఈ రాజకీయ రాయట్లా ఏ పెద్ద రైతులు పట్టించుకోవట్లేదు దాని గురించి. ఇక అందరూ వదిలేసి కూరుకున్నారు రైతులు. రాజకీయం అడ్డు వేస్తున్నారు. ఇంతవరకు ఏ కమిటీ వాల్చుకోలేదు చెరువు. రాతోని చెరువుపై ఆధారపడి సుమారు 10 గ్రామాల రైతులు పంటలు సాగు చేస్తున్నారు. అయితే నిధులున్నా చెరువు మరమ్మతుపై అధికారులు ఫోకస్ చేయడం లేదంటున్నారు రైతులు. మండల కేంద్రమైన పెనుబల్లి, గంగదేవిపాడు, ఎడ్ల బంజర, రామచంద్రరావు బంజర, విఎం బంజర గ్రామాల్లో సుమారు 2000 ఎకరాలకు సాగునీరందించే చెరువు తూములు సక్రమంగా లేకపోవడంతో నీరు వృధాగా పోతోందంటున్నారు. అది రాజం చెరువు లిఫ్ట్ ఇచ్చారండి. 14 కోట్లు గవర్నమెంట్ సాయం చేశారు. ఆ కాలం అంతా పూర్తయింది కానీ నీళ్లు చెరువు రావట్లా. ఏ పక్క చీరలకి, మామిడి తోటకి, జామ తోటకి పెడతా ఉన్నారు. అదేంటంటే ఈ లిఫ్ట్ రాజం చెరువు కాదు, వేరే చెరువుకి ఏడుందని అంటున్నారు. నీళ్ళు అయితే రావట్లా. ఒకసారి వస్తే ఒకసారి 5 రోజులు వస్తే 10 రోజులు బయటకు పోతున్నాయి. కాలువలన్నీ పాడైపోయి ఉన్నాయి. అసలు దాన్ని పట్టుకునే నాదిరే అవ్వబట్టలేదు. అసలు పంటలు ఒక పంటే గగనగా అయిపోతుంది. 2 పంటలు పడాల్సింది, ఒక పంట కూడా సరిగ్గా పూర్తిగా పడట్లా. కాలువలన్నీ అధికారం నుంచి చెరువుకు నీళ్లు లిఫ్ట్ వచ్చే ఏర్పాటు ముందు చెరువు నింపుకుంటే రైతులు అందరికీ ఉపయోగపడతాయి సక్రమంగా. ఎడమ కాలువ నుంచి తూములు ఎత్తులో ఉండడంతో చెరువు నుంచి పొలాలకు నీరందడం లేదంటున్నారు రైతులు. చెరువు శిఖంలో పూడిక చేరడంతో చెరువులో నీరు నిల్వ ఉండడం లేదంటున్నారు. కుడి ఎడమ తూముల కాలువల మరమ్మత్తు పూర్తి స్థాయిలో చేపట్టనిదే పొలాలకు నీరందే పరిస్థితి లేదని వాపోతున్నారు. చెరువు అయితే పూడిక ఇంతవరకు తీయలేదండి. చుట్టుపక్కల చెరువులన్నీ పూడిక తీసి బాగు చేశారు. ఈ రాతం చెరువు మట్టికి పూడిక తీయట్లేదు. ఏంటంటే ఇది పెద్దదే, దీనికి టెండర్ ఎక్కువ కావాలి, టెండర్ వేసేవాళ్ళు లేరు, అది ఇది అని చెప్పేసి లిఫ్ట్ నీళ్ళు కూడా రావట్లేదండి. అదిగాక ఈ 2 కాలువలు కూడా, ఎడమ కాలువ కుడి కాలువ కూడా మొత్తం చెత్తతో పేరుకొని అసలు నీళ్ళే నడవట్లేదండి. ఈ పూడికి తీసుకుంటే మట్టికి 2 పంటలు ఈజీగా పండుతాయండి. చెరువు చాలా పెద్దదే. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాలు కురవకపోవడం వల్ల, కురిసినా కానీ లిఫ్ట్ రాకపోవడం వల్ల కానీ ఈ చెరువు కింద మాకు సరిగ్గా పంటలు పండటం లేదండి. ఎందుకంటే అంతకుముందు చెరువులో 13 అడుగుల వరకు నీరు ఉండగానే మాకు చివరి ఆయకట్టుకు వచ్చాయండి. ఇప్పుడు పరిస్థితి ప్రకారం రావట్లేదండి. దానికి కారణం ఏంటంటే కుడి కాలువ, ఎడం కాలువ 2 కూడా సరిగ్గా ఉండట్లేదండి. కావున ప్రభుత్వం కల్పించుకొని చెరువులో ఉన్నటువంటి ఒండు మట్టిని తొలగించి మళ్ళీ కెనాళ్ళు కుడిది ఎడమ కెనాళ్ళు శుభ్రపరిచి మాకు నీరు అందిస్తారని కోరుకుంటున్నాము. మిషన్ కాకతీయలో భాగంగా తూముల రిపేర్లు చేపట్టి పూడిక తొలగించాలని కోరుతున్నారు రైతులు. ఫలితంగా చెరువులో నీళ్లు నిలిచి 2 పంటలకు సరిపడా నీరందుతుందంటున్నారు.